శ్రీకాకుళ మేత్రాసనం సేవ స్టూడియో వార్తావాహినికి స్వాగతం సుస్వాగతం. మిషన్ అపియల్ కార్యక్రమంలో భాగంగా బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు జూన్ 14వ తారీఖున అమెరికాలోని పెన్సాల్వేనియాలో దేవాలయంలో దివ్య బలి పూజను సమర్పించారు. ఈ దివ్య బలి పూజలో శ్రీకాకుళ మేత్రాసనం కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు జరిపినట్లు ఆయన తెలియజేశారు. ఆయన శ్రీకాకుళ మేత్రాసన ఆర్థిక మరియు పరిచర్య అవసరాలకై అక్కడున్న ప్రజలను అభ్యర్థించడం జరిగింది. ఈ దివ్య బలి పూజలో అమలోద్భవి మాతను ధ్యానిస్తూ ఆయన ప్రార్థన చేశారు. మే 30వ తారీఖున నిస్కాట్ మీడియా కాలేజీలో సిబిసిఐ చైర్మన్ మరియు నిస్కాట్ మీడియా కాలేజ్ చైర్మన్గా హాజరయ్యారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. సిపిసి 2026 బ్యాచ్ విద్యార్థులు ఫైనల్ ప్రజెంటేషన్స్ను ఆయన తిలకిస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మీడియా అనేది ఈ కాలంలో ఒక ముఖ్యమైన భాగమని, వాటిని దేవుని సువార్త కోసమై ఖచ్చితంగా ఉపయోగించాలని, సరైన పద్ధతిలో వాడాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఫాదర్ రాబిన్సన్ రాడ్రిగస్ మరియు నిస్కాట్ కళాశాల అధ్యాపక బృందం పాలుపంచుకున్నారు. వందలాదిగా విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రియమైన గురువులకు, మఠవాసులకు, ఉపదేశులకు, శ్రీకాకుళం పీఠంలోని సకల ప్రజలందరికీ వీరఘట్ట మండలంలోని యు వెంకంపేట గ్రామ పంచాయతీలో వెలిసిన మరియగిరి పుణ్యక్షేత్రం అందించు శుభవార్త. చక్కని నిర్మాణాలతో మంచిగా ముస్తాబై సిద్ధంగా ఉన్న మరియగిరి పాస్టరల్ సెంటర్ ను మీ జ్ఞాన వడకాలకు, ఒక్కరోజు ప్రార్థనా కూటాలకు, వివిధ సమావేశాలకు, జ్ఞాన వివాహ సాంఘ్యాలకు, జూబిలీ కార్యాలకు ఈ వేదికను ఉపయోగించ మీకు ఆహ్వానం అందిస్తున్నాము. అతి తక్కువ ఖర్చుతో మీ కార్యక్రమాలు నిర్వహింప మిమ్మును మరియగిరి పుణ్యక్షేత్రం పాస్టరల్ సెంటర్ సాదరంగా ఆహ్వానిస్తోంది. ఇట్లు రెవరెండ్ ఫాదర్ అల్లం విజయరెడ్డి, డైరెక్టర్ పాస్టరల్ సెంటర్, డైరెక్టర్ 9701571976. రెసిడెంట్ ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ తుమ్మా డొమినిక్, డీజీఎం ఆఫ్ ఆర్సీఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఏప్రిల్ నెలలో సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ జైపాల్ గారి ఆధ్వర్యంలో తలవరం విచారణలో గొర్రెల పంపకం కార్యక్రమం ఘనంగా జరిగింది. పలు పేద కుటుంబాలకు గొర్రెలను అందజేశారు. గ్రామస్తులు ఈ కార్యక్రమం పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఈ అవకాశాన్ని కల్పించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారికి సోషల్ సర్వీస్ సెంటర్ బృందం అభినందనలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమం పేదల అభ్యున్నతి కోసమై మేత్రాసనం తీర్చిదిద్దింది అని ఫాదర్ జైపాల్ సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ గారు తెలియజేశారు. శ్రీకాకుళం మేత్రాసన సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో మే 19వ తారీఖున టెక్కలిపట్నం విచారణలో పేద కుటుంబాలకు నీటి శుద్ధీకరణ యంత్రాలను అందచేయడం జరిగింది. స్వచ్ఛమైన నీరు అందరికీ అనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకున్నట్లు ఫాదర్ జైపాల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విచారణకర్తలు ఫాదర్ సోలమోన్ గారు పాలుపంచుకున్నారు. గ్రామస్తులు ఈ కార్యక్రమం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారికి వారి సహృదయానికి అభినందనలు తెలియజేశారు. ప్రతి ఆదివారం పేదల చెంతకు అంటూ శ్రీకాకుళం మేత్రాసనంలో బిషప్స్ హౌస్ నందు మధ్యాహ్నం 12 నుంచి 2:30 గంటల వరకు పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని సేవ స్టూడియో నిర్వహిస్తూ ఉండగా బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. పేద ప్రజలకు ఆహారాన్ని అందించడం, పేద ప్రజల పట్ల ప్రేమను చూపడం అనేది పరలోక రాజ్యానికి సోపానాలు అన్నారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. మరి ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం మేత్రాసనం సేవ స్టూడియో నిర్వహిస్తూ ఉండగా పేద ప్రజలకు ఈ సమాచారాన్ని అందించి భోజన సదుపాయాన్ని పొందుకొని వారి యొక్క అవసరాలు తీర్చుకునేటటువంటి అవకాశాన్ని పేదలకు అందేలాగా తెలియచేయాలని బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేవ స్టూడియో. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.